నారీ శక్తివందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటులో 33% రిజర్వేషన్ అమలు బిల్లుకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించి మహిళా బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి, మహిళా నాయకురాలు చెన్నమనేని దీప, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారీ శక్తివందన్ అభియాన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి అన్నారు. సమాజంలో మహిళల పట్ల సమానత్వం ఉండేలా బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లు అమలుకు శ్రీకారం చుట్టడం మహిళలకు దక్కిన గౌరవమన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో మహిళలను ఉన్నత హోదా కల్పించారని స్పష్టం చేశారు. 60 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మహిళలకు గౌరవం దక్కలేదన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మహిళల్ని ముందుకు తేవాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. మరి బేటీ బచావ్ బేటీ పఢావ్ అనే అభియాన్, తర్వాత ఉజ్వల గ్యాస్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత మన డ్రోన్ దీదీయే కావచ్చు, శక్తి మిషన్ అని చెప్పి, తర్వాత మరి స్వచ్ఛ భారత్ లో మరుగుదొడ్లు కట్టేయడం వల్ల మన దేశంలో కనీసం ఒక 12 కోట్ల మరుగుదొడ్లు కట్టివ్వడం. ఒక చారిత్రాత్మకమైన బిల్, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్న, వాళ్ళు భవిష్యత్తుకు బాట వేసే బిల్ ఈరోజు డిస్కషన్కి పెట్టి ఇంప్లిమెంటేషన్కి 16, 17, 18 ఈ 3 రోజులు డిస్కస్ చేసి దాన్ని పాస్ చేయడానికి మన బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. డెఫినెట్గా ఇది పాస్ అవుద్ది. ఎంతోమంది మహిళలకి ఇది బంగారు బాట అవుతుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఈ డీలిమిటేషన్ కూడా యాక్టివేట్ అయ్యి డీలిమిటేషన్తో సుమారు 300 సీట్లు. చారిత్రకమైన రోజు నారీ శక్తివందన్ అభియాన్ కార్యక్రమం ఏదైతే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆ బిల్లుకు మద్దతుగా ఈరోజు సంఘీభావం తెలపడం జరిగింది. 19వ శతాబ్దం నుండి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఏదైతే లింగ వివక్ష ఉండొద్దు, సమాజంలో అంతరాలు ఉండొద్దు, సమానత్వం కావాలని ఎప్పటికెళ్ళైతే సూచన చేసి కొట్లాడుతుండ్రో వాటి ఆశయాలను ఇలా పరిపూర్ణం చేయడం కోసం భారత ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకు 33% అసెంబ్లీ నుండి పార్లమెంటు దాకా అవకాశాలను కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టడం, గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్ లో ఆ బిల్లు పెండింగ్ ఉండడం, వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలించినా గానీ మహిళల సాధికారత వాళ్ళకు నెలకొల్పే పరిస్థితులు లేకుండా పోయింది. మరి ఈ రోజు గౌరవ నరేంద్ర మోదీ గారు విశ్వ విపణిలో భారతదేశాన్ని విశ్వ గురువుగా ఏర్పాటు చేస్తూ దేశంలో ఉన్న మహిళలందరికీ సమానత్వం, సాధికారత కావాలని ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు కనుక మేమందరం దానికి సంఘీభావం ప్రకటిస్తాం.